హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 149వ నామం, 4 అక్షరాల నామం నిత్యబుద్ధ. ఈ 4 అక్షరాల నామాన్ని మనం మంత్రపూర్వకంగా చెప్పుకునేటప్పుడు ఓం నిత్యబుద్ధాయై నమః అని నమస్కరించుకోవాలి. నిత్యబుద్ధ అంటే ఎల్లప్పుడూ కూడా జ్ఞానస్వరూపురాలు. వెలగడం, మెలకువ రావటం, అర్థం అవటం, ఇవన్నీ ఒకే తత్వాన్ని సూచించేటువంటి మాటలు. విషయం మనకు అర్థం కాలేదనుకో బుర్ర వెలగలేదురా అంటాం, లేదా కొంచెం లేటుగా అర్థమైందనుకో ట్యూబ్లైట్ రాబిడిది అంటాం. మెలకువ రావడం అన్నా, జ్ఞప్తికి రావడం అన్నా, అర్థం అవటం అన్నా ఇవన్నీ కూడా ఒకటే. ఇవన్నీ కూడా మనలోని జ్ఞానస్వరూపిణైనటువంటి అమ్మవారి నిత్యబుద్ధి లక్షణాన్ని మాత్రమే సూచిస్తూ ఉంటాయి. మన బుర్రకి, మన బుద్ధికి అమ్మవారి తేజస్సు సగం తెలుసు, ఆ పైన తేజస్సు బుద్ధి. మనకు మనసు ఎక్కువ, బుద్ధి తక్కువ ఉంటూ ఉంటాయి. మనస్సు లేకుండా అంతా బుద్ధి ఉంటే అది నిత్యబుద్ధ అనే స్థితికి వస్తుంది. పుట్టిన సద్బుద్ధి దైవానుగ్రహం అని, మన పురుష ప్రయత్నం దైవానుగ్రహం వల్ల అనుకూలించిందని అనుకోవాలి. కానీ చాలా వరకు జీవులు అంతా ఇది మేమే చేసుకున్నాం, ఇది మేమే చేసాం, మాదే ఈ ప్రజ్ఞ అంతా అనుకుంటూ ఉంటారు. ఒక సమర్థవంతమైన పని అంత సమర్థవంతంగా జరిగింది అంటే దానికి అమ్మవారి అనుగ్రహం అనేది ఉన్నది అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచి ఆలోచన కలిగి బుద్ధి ఉంటే అందులో దైవం నిలుస్తుంది. అట్లాగే చెడు ఆలోచనల్లో దయ్యం నిలుస్తుంది. ఏది మనకి రావాలో రానివ్వాలో అవన్నీ కూడా మన చేతిలోనే ఉంటుంది. మంచి ఆలోచన, మంచి ప్రవర్తన సన్మార్గంలోనే నడిపిస్తాయి. దానికి కారణం వారి వెంట దైవం తోడుగా ఉండటమే. అమ్మవారు అన్ని అవకాశాలను ప్రతి జీవికి కలిగిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బుద్ధి జ్ఞానం వ్యక్తికి ఉండాలి. అలా ఉండాలి అంటే సదా ఆ తల్లి మనం శరణు వేడుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి గుర్తుంచుకునే శక్తి కానీ, త్వరగా మెలకువ తెచ్చుకునే శక్తి కానీ అమ్మవారి ప్రసాదిస్తూ ఉంటుంది. నిత్య జ్ఞాన స్వరూపురాలు కాబట్టి అమ్మని నిత్యబుద్ధ అన్నాము. ఇది ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.